Hello everyone, welcome back to our channel. మనం వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదండి. సో ఈ వీడియోస్ లేట్గా రావడానికి గల రీజన్ ఏంటంటే నేను కూడా ఎస్ఎస్సి సిజిఎల్ 2024కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి కొంచెం నాకు టైం సరిపోవట్లేదు. సో అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. సో నాకు కూడా ఇది ఫైనల్ అటెంప్ట్ కాబట్టి నేను కూడా కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. వీక్లీ 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఈ రోజు నుంచి. సో ఈ వీడియోస్ చేయాలంటే కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం రికార్డ్ చేసుకొని ఒకవేళ ఏమైనా మిస్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మళ్ళీ కంటెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎడిటింగ్ చేసుకొని థంబ్నెయిల్స్ ఇవ్వాలి. సో ఇవంతా కొంచెం పనితో కూడుకున్నది కాబట్టి కొంచెం వీడియోస్ నేను ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఫుల్ ప్లెజ్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సికి సిజిఎల్ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఎగ్జామ్స్కి నేను కంప్లీట్ అవేర్నెస్ అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఒక 2-3 months మనకి ఈ సిజిఎల్ హవా నడుస్తుంది కాబట్టి సో కొంచెం వీడియోస్ రెగ్యులర్గా రావడానికి కొంచెం కష్టమేనండి. కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు ఈ వీడియో దేనికి సంబంధించిందంటే జిఎస్ స్ట్రాటజీ అండి. జనరల్ అవేర్నెస్కి స్ట్రాటజీ. న్యూగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా రిపీటర్స్ అయినా ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి లాస్ట్ వరకు. నేను ఈ సోర్స్ వేరే దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను మీకు అప్డేట్ చెప్తున్నాను మీకు. సో కంప్లీట్ జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మనం దీన్ని 3 partsగా డివైడ్ చేస్తే స్టాటిక్ థియరీ, కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ మిస్సీనియస్ క్వశ్చన్స్ అండి. స్టాటిక్ థియరీలో చూస్తే హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ జాగ్రఫీ. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో చూసినప్పుడు మనం 2024 ఎగ్జామ్కి అపియర్ అవుతాం కదా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో. మనకు క్వశ్చన్స్ అన్ని 21, 22, 23 ఆ టైంలో అడిగితే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. సో అందుకే మనం ఏం చేద్దామంటే 21, 22, 23 టాప్ 100 అని చెప్పేసి అఫైర్స్ క్లౌడ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ ఇయర్లో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కరెంట్ అఫైర్స్ క్లౌడ్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఒకసారి మన టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి అఫైర్స్ క్లౌడ్ అంటే అక్కడ పీడిఎఫ్స్ దొరుకుతాయి మనకి. ఆ పీడిఎఫ్లో చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం బుక్స్ వరకు మాట్లాడుకుంటే మనం జిఎస్కి ఎస్ఎస్సి సిజిఎల్ అనే కాదు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ దేనికైనా సరే మనకు లూసెంట్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఇది. తర్వాత లూసెంట్ థియరీ మనం చదివిన తర్వాత మనకి ఎస్ఎస్సికి సంబంధించి పినాకిల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అండి, మోస్ట్ రికమెండెడ్. ఇది నేను చెప్పింది కాదు, చాలా సీనియర్ మోస్ట్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో 21, 22, 23 టాపర్స్ ఎవరైతే ఉన్నారో మోహిత్ చౌదరి, తర్వాత హేర్స్ వర్మ, వీళ్ళందరూ టాపర్స్ అందరూ ఇవి చూసే సిజిఎల్కి అటెండ్ అయ్యారు. తర్వాత ఇవి చూసే వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా టాప్ ర్యాంక్ 1, 2, 3 కొట్టిన వాళ్ళు కూడా ఇవి చదివే కొట్టారని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పారు. నేను అబద్ధం చెప్పడం కాదు, మీరు ఒకసారి ఇంటర్వ్యూస్ చూస్తే యూట్యూబ్లో వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఒకసారి మీరు చూడండి. మనకి జిఎస్కి స్ట్రాటజీ వచ్చేసి మనం ఓన్లీ లూసెంట్ తర్వాత ప్రాక్టీస్ కోసం పినాకిల్ బుక్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఈ ఛానల్ బుక్స్ లింక్స్ కూడా నేను వీడియో కింద పెడతాను, ఒకసారి చూడండి. తర్వాత హిస్టరీ వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తే మనం హిస్టరీ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. ఎందువల్లంటే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు దీనిపైన. యాన్షెంట్ వచ్చేసరికి హిందూ వ్యాలీ సివిలైజేషన్ చూసుకోండి గట్టిగా. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటంటే యాన్షెంట్లో హిందూ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి, తర్వాత బుద్ధిజమ్స్ గురించి కూడా చూడండి, తర్వాత మౌర్యన్స్ చూడండి, తర్వాత గుప్తా వర్ధన్స్. ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఒకసారి చూసుకోండి. మనకు క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు. తర్వాత మిడివల్కి వచ్చేసరికి ఢిల్లీ సుల్తనేట్, తర్వాత మొఘల్ పీరియడ్ గురించి చూడండి, తర్వాత విజయనగర్ ఎంపైర్ గురించి చూడండి, తర్వాత వార్స్ బ్యాటిల్స్. సో ఎవరి మీద ఎవరు గెలిచారు, ఏ బ్యాటిల్ ఎప్పుడు జరిగింది, ఏ బ్యాటిల్ ఎవరు గెలిచారు
అవి కూడా ఒకసారి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. తర్వాత మోడర్న్ వచ్చేసరికి 1857 రివాల్ట్ గురించి పక్కా క్వశ్చన్ వస్తుంది ప్రతి ఇయర్, ఒకసారి మీరు కంపల్సరీగా చూడండి అది. తర్వాత గవర్నర్స్ అండ్ వైస్ రాయ్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను ఈ వీడియోలో చెప్పేవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సే, ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత గాంధీయన్ ఎరా, తర్వాత ఐఎన్సి సెషన్స్. సో ఇవన్నీ మీరు లూసెంట్ బుక్లో థియరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పినాకిల్ 6th ఎడిషన్ ఏదో ఒక బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్, మీరు ఎక్కువ బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత పాలిటీ వచ్చేసరికి, పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఆర్టికల్స్. మనకు ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనకు ఆర్టికల్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత షెడ్యూల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్స్ ఉన్నాయని మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత అమెండ్మెంట్స్ కూడా చూసుకోండి. తర్వాత డిపిఎస్పి కూడా చూసుకోండి, రఫ్గా చూడండి. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బారోడ్ ఫ్యూచర్స్ ఉంటుంది కదా, స్టార్ మార్క్ ఉంది, దానికి కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అది కూడా. తర్వాత కన్సిస్టెంట్ అసెంబ్లీ, ఇది కూడా చూడండి. ఈ థియరీ అంతా లూసెంట్లో చూసిన తర్వాత ఏదో ఒక పినాకిల్ బుక్ తీసుకొని ఇవి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. పాలిటీకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇవాళ 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు అంతే. తర్వాత ఎకనామిక్స్ వచ్చేసరికి ఇది మీరు పినాకిల్ చూడొద్దు, జస్ట్ లూసెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. ఫస్ట్ ఏంటంటే 5 years ప్లాన్స్ గురించి క్లియర్గా చూసుకోండి. తర్వాత జీడిపి, జిఎన్పి గురించి క్వశ్చన్ వస్తుంది, రాకపోతుంది. తర్వాత ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ టర్మ్స్, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత బడ్జెట్ చూడండి, లేటెస్ట్ బడ్జెట్ వచ్చింది కదా మనకి 24లో, ఆ బడ్జెట్ చూడండి. ఇది 23ది, అది చూడండి, ఇది చూడండి. మీకు టైం దొరికితే 23 చూడండి, లేకపోతే 24 చూడండి, సరిపోతుంది. తర్వాత ఎకనామిక్ సర్వే పక్కా చూడండి, ఏ ఇయర్కి సంబంధించింది ఆ ఇయర్లో చూసుకోండి. తర్వాత కామన్ ఫైనాన్షియల్ టర్మ్స్ ఫ్రమ్ లూసెంట్. మీరు లూసెంట్ క్లియర్గా థియరీ చదవద్దండి, మీరు పైనే ఈ టాపిక్స్ అన్ని హైలైట్ చేసుకొని చదవండి. ఎందువల్లంటే ఇప్పుడు మీరు థియరీ చదవాలంటే టైం సరిపోదు, మనకు హార్డ్లీ 45 days 50 days ఉంది కదా ఎగ్జామ్కి, మీరు ఎక్కువ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫిజిక్స్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్స్ ఒకసారి చూడండి గట్టిగా. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఒకసారి చూడండి. తర్వాత ఇన్వెన్షన్స్ ఒకసారి చూడండి. సైంటిస్టుల గురించి పక్కా ఎవ్రీ ఇయర్ నేను అనాలిసిస్ చేశాను, పక్కగా సైంటిస్ట్ ఏమి ఇన్వైట్ చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. తర్వాత ఫార్ములాస్, ఫేమస్ థియరీస్ కూడా ఒకసారి చూడండి. తర్వాత కెమిస్ట్రీ వచ్చేసరికి కెమికల్ నేమ్స్ ఒకసారి చూడండి గట్టిగా. తర్వాత పీరియాడిక్ టేబుల్, ఎలాయిస్, ఇంపార్టెంట్ లాస్ కెమిస్ట్రీకి సంబంధించి. బయాలజీ వచ్చేసరికి హ్యూమన్ డిసీజెస్ ఒకటి, విటమిన్స్, ప్లాంట్స్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈ టాపిక్స్ ఓన్లీ చూసుకోండి, బయాలజీకి ఇంతకు మించి వాడు బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ పినాకిల్ బుక్ తీసుకుంటారు కాబట్టి, మీకు ఒకవేళ పినాకిల్ బుక్ ఏ సిరీస్ తీసుకోవాలో తెలియకపోతే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను బుక్స్ లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయండి. సో సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి. నెక్స్ట్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీ కూడా మీరు ఎక్కువ డెప్త్ వెళ్ళొద్దండి, ఎందువల్లంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, అడగకపోతున్నాడు. సో మీరు ఎక్కువగా స్పెండ్ చేయొద్దు దీనిపైన. తర్వాత ఇండియా మ్యాప్స్, బౌండరీస్, తర్వాత మినరల్స్, రిసోర్సెస్ చూడండి ఒకసారి. ఎన్సీఆర్టీ అని ఉంది కానీ మీరు ఎన్సీఆర్ చూసేంత టైం లేదు కాబట్టి జస్ట్ మన లూసెంట్లోనే చూడండి, సరిపోతుంది. నేషనల్ పార్క్స్ ఒకటి, తర్వాత వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఒకటి, తర్వాత టైగర్ రిజర్వ్స్ ఒకటి, పక్కా క్వశ్చన్ వస్తుంది ఇందులో నుంచి. తర్వాత రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, నదులు, ఉపనదులు. తర్వాత క్రాప్స్, రబీ క్రాప్సా, ఖరీఫా, పక్కా క్వశ్చన్ వస్తుంది. నేనైతే మాత్రం పక్కా డ్యామ్ షూర్ ఇందులోంచి అయితే క్వశ్చన్ వస్తుంది, రబీ కానీ ఖరీఫ్ కానీ సంబంధించి ఒకటి వస్తుంది. రమాసర్ సైట్స్ కూడా ఒకసారి చూడండి. తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే మీరు ఎక్కువ టైం పెట్టొద్దండి దానికి. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఒక 10 days 15 days ముందు చూసుకుంటే సరిపోతుంది. మంత్లీ పీడిఎఫ్సే చూడండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మనకు అడ్డలో దొరుకుతున్నాయి. తర్వాత మంత్లీ కరెంట్ అఫైర్స్ మన యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తాను చూడండి, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒకసారి కరెక్ట్గా పక్కాగా చూడండి. అందులోంచి అయితే మాత్రం పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అవార్డ్స్, అపాయింట్మెంట్స్, సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ కూడా ఒకసారి పక్కాగా చూడండి. సో మనం క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో నుంచి. నెక్స్ట్ లాస్ట్ సెషన్ వచ్చేసి మనకి అదర్ మిస్సీనియస్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా క్వశ్చన్స్ వస్తాయి పక్కా.
తర్వాత మనకి సెన్సస్ ఉంది కదా, 2011 సెన్సస్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. తర్వాత డాన్సర్స్. సో ఆ డాన్స్ ఏ స్టేట్ లో ఫామ్ చేస్తారు, ఆ డాన్స్ ఏ స్టేట్ లో వేస్తారు, ఆ డాన్సర్స్ ఎవరు, ఒకరు పేరు ఇస్తారు, ఆయన ఏ డాన్స్ వేస్తాడు అని అడుగుతాడు. తర్వాత అలా మ్యూజిషియన్ సంబంధించి ఒక మ్యూజియం ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు, ఇది ఎవరు వాయిస్తారు, ఇది ఎవరు ప్లే చేస్తారు అని చెప్పేసి అడుగుతాడు పక్క. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఆ టర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, క్రికెట్ పిచ్ సైజ్ ఎంత, బ్యాడ్మింటన్ పిచ్ సైజ్ ఎంత అని చెప్పేసి, తర్వాత ట్రోఫీస్, లేటెస్ట్గా ఎవరు క్రికెట్ హోస్ట్ చేస్తున్నారు, హాకీ ఎవరు హోస్ట్ చేస్తున్నారు, అవన్నీ పక్కా అడుగుతాడండి. ఒకసారి అది కూడా మీరు ఒకసారి చూడండి. తర్వాత ఫారెస్ట్ రిపోర్ట్స్, ఏ స్టేట్గా స్టేట్ ఫారెస్ట్, మీకు టైం ఉంటే చూడండి, లేకపోతే లేదు. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఇవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇవి మనకి జిఎస్లో. ఇంతకు మించి మీరు ఎక్కువ చదవద్దు, మీరు ఎక్కువ చదివినా సరే మీకు బర్డెన్ అయిపోతుంది తప్ప మీకు ఏ యూజ్ ఉండదు. ఎందువల్లంటే లూస్ అండ్ పైన మనం ఈ వీడియోలో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం కవర్ చేసాం. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుని ఏదో ఒక పినాకిల్ బుక్ కానీ కిరణ్స్ కానీ బుక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మనం జిఎస్ టాపర్స్ కూడా 2023 CGL టాపర్స్ కూడా 75కి 54లు 58లో వచ్చినాయి. మనం అవుట్ ఆఫ్ కొట్టాలంటే జిఎస్లో మనం అసాధ్యం. సో మీరు ఎక్కువ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ నేను స్ట్రాటజీలు కూడా చేస్తాను, ఈ వీడియో అయిన తర్వాత కూడా చేస్తాను అవి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కువగా జిఎస్కి టైం ఎక్కువ స్పెండ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత మనకి లూసెంట్, పినాకిల్ ఏదో ఒక ఎడిషన్, 5th ఎడిషన్ కానీ 6th ఎడిషన్ కానీ తీసుకోండి. ఆ బుక్స్ లింక్స్ నేను మన వీడియో ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో మీరు తప్పకుండా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓన్లీ చదవండి, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఒకవేళ టైం ఉండేలా ఉంటే మ్యాథ్స్ పైన, రీజనింగ్ పైన, ఇంగ్లీష్ మీద స్పెండ్ చేయండి, ఓకేనా. సో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల నేను రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నాను. సో కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను కూడా మీతో పాటు యాస్పిరెంట్నే కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి నా ప్రాబ్లమ్స్ కూడా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇలానే ఎస్ఎస్సికి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.